హైదరాబాద్ బాలాపూర్లో దారుణం జరిగింది. బిస్మిల్లా కాలనీలో యువతి దారుణ హత్యకు గురైంది. ప్రేమించిన యువకుడి యువతిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరో యువకునితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో యువతిని హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని గోనె సంచిలో పెట్టి నిందితుడు పరారయ్యాడు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు యువకునితో పాటు మరో ఇద్దరు హత్యలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బెడ్రూమ్లో ఒక గన్నీ బ్యాగ్లో చుట్టు పెట్టినారు. తర్వాత వెరిఫై చేస్తే వాళ్ళ ఫాదర్ వాళ్ళతో వాళ్ళ సన్ అహ్మద్ సలాం 21 ఇయర్స్, అతను లేబర్ ఈ ఫంక్షన్ హాల్స్లో వర్క్ చేస్తూ అంటాడు. అతనితో పాటు ఈ అమ్మాయి డిసీజ్డ్ రెహనా, ఇద్దరు సేమ్ ఏజ్, లవర్ 1 ఇయర్ నుంచి లవర్, బీహార్ అమ్మాయి ఇక్కడికి రావడం జరిగింది. ఇద్దరు లవర్గా ఉంటే మ్యారేజ్ చేసుకోమని చెప్పి ప్రెజరైజ్ చేస్తుంటే ఇది నైఫ్తో పొడిచి చంపడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రేమించిన యువతి మరొక యువకుడితో చనువుగా ఉంటుందన్న కోపంతో అత్యంత కిరాతకంగా హతమార్చి కొనసంచలో మూట కట్టిన ఘటన బాలాపూర్ పోలీస్ పరిధిలో వెలుగు చూస్తుంది. బీహార్ కు చెందిన రెహానా, అదేవిధంగా అహ్మద్ సలాం ఇద్దరు కూడా గత ఏడాది కాలంగా ప్రేమించుకుని వీరిద్దరు వివాహం చేసుకోకుండా ఒకే ఇంట్లో నివాసం ఉంటారు. అయితే పెళ్లి చేసుకోవద్దని ఒత్తిడి తేవడంతో అహ్మద్ సలాం ఆమెను కత్తిపొడితో పొడిచి హత్య చేసినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇతడితో కాకుండా మరొక యువకుడితో కూడా ఈమె సన్నిహితంగా ఉండడాన్ని అతడు జీర్ణించుకోలేక మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఊడిగట్టినట్టుగా సమాచారం. కత్తిపొట్లతో అత్యంత విషరహితంగా పొడిచి గోనె సంచిలో మూట కట్టి పరారయ్యే క్రమంలో కూడా స్థానికుల సమాచారం మేరకు ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇటు మహమ్మద్ సలాంతో పాటు ఇతడికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కేవలం ప్రేమ వ్యవహారమైనా ఇంకేదైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య, అయితే అంటే వీళ్ళకి ఎంతకాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి? ఆ అమ్మాయి ఇంట్లో చెప్పడం జరిగిందా? అసలు ఈ విషయం ఎవరికైనా తెలుసా? ప్రస్తుతానికి అయితే ఇద్దరు కూడా తెలుగు ప్రాంతాలకు సంబంధించిన కారు. వీరు కూలి పనులు చేసుకునేందుకు అయితే ఇక్కడికి వలస వచ్చారు. అయితే గడిచిన ఏడాది కాలంగా వీరిద్దరు కూడా ప్రేమించుకున్నట్టుగా సమాచారం. అయితే ఇంట్లో వీరు ఒప్పుకోకపోవడంతో కూడా యువతి మరొక యువకుడితో కూడా కొంత సన్నిహితంగా ఉంటుందంటూ కూడా యువకుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం. కానీ అర్ధరాత్రి ఒక్కసారిగా మీద దాడి చేసి కత్తితో పొడి చేసి ఆ తర్వాత కొన్ని సంచులో మూట కట్టినట్టుగా తెలుస్తుంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఫోన్ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థానానికి చేరుకున్న మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించారు. రైట్ కిరణ్.